ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గతించిన జూలై నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆగస్ట్ నెల 1 తారీఖున ఈ విధముగా సజీవుల లెక్కలో ఉంచి దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చు భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు అని దేవుని వాగ్దానం మనకి సెలవిస్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తే ఋతువుల ప్రకారముగా వర్షాన్ని కురిపిస్తానని, దీవెనకరమగు వర్షం కురియునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తే ఋతువుల ప్రకారముగా మనకి చాలా పంటలు వస్తూ ఉంటాయి, అలాగే పండ్లు వస్తుంటాయి. ఆ టైంలో మనం ఈ టైంలో తింటేనే మనం మళ్ళీ ఋతువు వచ్చినప్పటికీ మళ్ళీ ఆ పంటను లేకపోతే ఆ పండును మనము తినగలము అన్న విధంగా చాలామంది ఆలోచిస్తుంటారు. కనుక దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది. ఋతువుల ప్రకారంగా సీజనల్ వైజ్గా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని, దీవెనకరమగు వర్షము కురియునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే రెండవదిగా ఫలవృక్షములు ఫలములు ఇచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసిస్తారని. కనుక మనము ఫలములిచ్చే ఫలాలు మనం తింటాం, అలాగే భూమి పంట పండుతుంది, దేశంలో నిర్భయముగా మనం జీవించగలం. కనుక నిర్భయముగా జీవించాలంటే దేవుని హస్తము, దేవుని కరుణా హస్తం మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి. కనుక అప్పుడు మనం నిర్భయముగా మనం జీవించగలం. ఇక్కడ మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 27వ వచనం నుంచి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇది ముఖ్యమైన వచనము. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను, అవి మీకు ఆహారమగును. కనుక ప్రతి వృక్షము లేకపోతే విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు, విత్తనములు ఇచ్చు ప్రతి వృక్ష ఫలములు కూడా మీకు ఆహారం అవుతుంది. ఇది ఎలాగా మనకి విత్తనములు ఇచ్చి అని స్పష్టంగా మనకి కనపరుస్తున్నాడంటే, విత్తనములు ఇచ్చే చెట్టు అనుకోండి, విత్తనములు ఇచ్చే పండు అనుకోండి, ఆ విత్తనం మళ్ళీ మనం వేసినప్పుడు మళ్ళీ ఆ పంట లేకపోతే ఆ యొక్క పండుని దేవుడు మన తినడానికి ఆహారముగా దేవుడు ఇస్తాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే అవి మీకు ఆహారమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక చాలా మంచివి మనకి దేవుడు ఇస్తాడు. మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ, మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ చాలా మంచివి ఎంచి తీసుకుంటాం మనం. కనుక దేవుడు కూడా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు మన పట్ల. ఏంటంటే ఋతువుల ప్రకారంగా మంచివి, చాలా మంచివి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక దేవుని వాక్య ప్రకారంగా ఈ వాగ్దానాన్ని నమ్మి, ప్రభువా ఋతువుల ప్రకారంగా నన్ను దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, నన్ను పోషిస్తానన్నావు, నీకు ఆహారం అగునని నువ్వు సెలవిస్తున్నావు ప్రభువా. అలాగే విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును ఆహారం అగునని నాయన నువ్వు సమస్తం పలికినావు ప్రభువా. నా జీవితంలో కూడా ఋతువుల ప్రకారంగా నన్ను ఆశీర్వదించు, దీవించని ఈ నెలంతా కూడా మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో మనం ఇందాక చూసినట్లుగా కాడి కట్లను కూడా దేవుడు విడిపిస్తానని చెప్పిన దేవుడు. కనుక దేశంలో మిమ్మల్ని స్థిరపరుస్తానని సెలవిచ్చిన దేవుడు. కనుక దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆ వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేర్చాలని మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థన
చేసుకోవాలి. ఇక్కడ దేశంలో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. కనుక దేవుని వాక్య ప్రకారంగా కూడా మనము దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడని మనం తెలుసుకునే రీతిగా మన కాడి కట్లను తెంపి దాసులుగా చేసిన వారి చేతిలో నుండి మనల్ని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, కాపాడుతాడు. ఏమాత్రం కూడా భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు మనకి సహాయం అనుగ్రహిస్తాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మేము విన్న వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఋతువుల ప్రకారముగా నాయనా తండ్రి, నువ్వు నాయనా తండ్రి ఫలములిచ్చే చెట్లను ప్రవ్వా, వృక్షాలను మాకు అనుగ్రహిస్తానన్నావు అయ్యా. పంటను దయచేస్తానన్నావు ప్రవ్వా. ఆది కాండంలో ప్రవ్వా నాయన ఆదాము అవ్వను సృజించిన తర్వాత అయ్యా తండ్రి ఎన్నో రీతిలుగా వారికి చాలా మంచిదిగా వారి జీవితంలో నువ్వు చేసావు ప్రవ్వా. నాయనా తండ్రి అయ్యా తండ్రి విత్తనములిచ్చే చెట్లుగా, విత్తనములిచ్చే ఫలాలు వారు భుజించడానికి ప్రవ్వా, వారికి ఆహారముగా నువ్వు ఇచ్చావు తండ్రి. చేసినది యావత్తు కూడా తండ్రి చాలా మంచిదిగా నువ్వు చేసావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. నాయన మా జీవితంలో కూడా చాలా మంచివి ప్రవ్వా నాయన మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ నెలంతా కూడా దేవా నాయన బిడ్డలను మీరు కాపాడండి, వారి కుటుంబాలను కాపాడండి, దీవించండి. దీవెనకరమగు వర్షాన్ని వారి జీవితంలో కురిపించి ఋతువుల ప్రకారంగా వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.